నమస్తే సార్. నమస్తే. ఒకటుంది. అంటే మెడికల్ మాఫియా అన్న పదం విన్నప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది. కత్తి షెఫ్ చేతిలో ఉంటే మంచి వంట చేస్తాడు. ఒక క్రిమినల్ చేతిలో ఉంటే ప్రాణం తీస్తాడు. డాక్టర్ చేతిలో ఉంటే ప్రాణం పోస్తారు. బట్ మెడికల్ మాఫియాకొచ్చేటప్పటికి ఎందుకు ఇంతలాగా మారిపోయింది? మనం కొన్నిసార్లు చూస్తున్నాం. ఒక ఒక వ్యక్తిని బంధించి ఐసీయూలో కట్టేసి ఉంచారు బిల్స్ కోసం. సో, ఇలాంటివి విన్నప్పుడు చాలా హర్టింగ్‌గా అనిపిస్తది గదా! డబ్బు, మనీ. మనీ ఉంది, మనిషి ఉన్నాడు. ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది స్పిరిచువాలిటీలో అంతే, సైన్స్‌లోనూ అంతే, డాక్టర్స్‌లో అంతే, లాయర్స్‌లో అంతే. డబ్బుని మనం ఎప్పుడైతే సక్సెస్‌గా చూడడం స్టార్ట్ చేశామో, ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయి. డబ్బుని ఎప్పుడైతే సక్సెస్ కాదు, నా విలువ నాకు సక్సెస్. నా విలువ నేను ఏమైపోయినా సరే వెనక్కి తిరిగి చూసుకుంటే ఐ నెవర్ డిడ్ చీట్ చేసి డబ్బు సంపాదించలే. ఎవ్వరిని మోసం చేసి సంపాదించలే. అన్నవాడిని గొప్పగా చూడడం స్టార్ట్ చేస్తే అంతా మారుతుంది. వాట్ అది ఇమాజినేషనే, అది క్రాస్ చేసేసాం ఆ స్టేజ్. ఇప్పుడు ఛాన్సే లేదు. మనుషులు వెనక్కి వెళ్ళరు. పెద్ద డబ్బులు, పెద్ద ఇల్లు కావాలి. పెద్దగా మనం ఏదో బతికేస్తున్నాము అని ఫీలింగ్లో ఉండాలి. ఓకే, ఓన్లీ ఫీలింగే. నేను చెప్తున్నా, పెద్ద ఇల్లు కట్టుకున్నా ఒక రూమ్లో ఒక బెడ్ మీద కంటే ఎక్కువ 15 బెడ్లు వేసుకుని పడుకోము, అంతే తింటాము. అయినా కూడా అలా పెద్ద డబ్బు ఉన్నవాడు గొప్ప, డబ్బు లేకుండా విలువలతో ఉన్నవాడు వీక్. యెస్. ఈ టైప్లో మనం తయారు చేసేసాం సొసైటీని. ఇప్పుడు అది మారదు, నాకు ఐఎమ్ వెరీ ష్యూర్. ఇప్పుడు ఆ వెనక్కి వెళ్ళలేం. బట్ అట్లీస్ట్ ఇప్పుడున్న చోటైనా మనము స్టాండ్ స్టిల్గా ఉండి, డబ్బు కాదురా బాస్, మన పిల్లలు చాలా తెలివిగా, ఇంటెలిజెంట్గా అండ్ సృజనాత్మకంగా, క్రియేటివ్గా, సైంటిఫిక్గా, అట్ ద సేమ్ టైం మన విద్యల్ని తెలుసుకుని మానసికంగా పెరగాలి. అండ్ ఇప్పుడు మీరు చెప్పినట్టు థాట్స్ ఎట్లయితే మారినాయో, ఒక మిడిల్ క్లాస్ పీపుల్ అయినా, బిలో మిడిల్ క్లాస్ పీపుల్ అయినా గూడా కొంచెం డబ్బులు ఖర్చు పెట్టి ప్రైవేట్ హాస్పిటల్‌కెళ్తారు. బట్ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే నో. ఎందుకు అలాగా? డబ్బులున్నాయి, అవైలబిలిటీలోనే డబ్బులు. 2 మన దగ్గర అంటే చాలా క్రౌడ్. అంటే పాపులేషన్ మనకది బ్లెస్సింగ్, తర్వాత శాపము. ఎందుకంటే చాలా వెయిటింగ్ అయిపోతుంది. గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో వెళితే చాలా వెయిటింగ్, చాలా టైమ్ టేకింగ్. అండ్ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్ పరిస్థితి అసలు అన్‌బిలీవబుల్‌గా ఉంటుంది. మనము అది గవర్నమెంట్సే తీసుకురావాలి. దట్ ఐ నీడ్ గుడ్ హెల్త్ ఎడ్యుకేషన్ ఫ్రీ చేసేయాలి. నేనెప్పుడు నా వీడియోస్‌లో చెప్తుంటాను. హెల్త్ ఫ్రీ. నువ్వు ఇప్పుడు మనం అక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఏమన్నంటే ఫారిన్ కంట్రీ‌లో ఇలా ఉండదు అని చెప్తాం. అక్కడంతా ఫ్రీనే గదా! ఆ ఒక్క డెవలప్‌మెంట్ ఎందుకు మనం ఎందుకు ఎగ్జాంపుల్ చాలా తీసుకోము? కష్టం. ఇండియాలో చాలా కష్టం. హ్మ్. ఇండియాలో ఎందుకంత కష్టం అంటే, ఒకటి అటు గవర్నమెంట్ అయితే, 2 మనుషులది కూడా, మనది కూడా. నిజంగా ట్రైన్‌లలో వాటర్ గ్లాసులు పెడితే గ్లాసులు కొట్టేసుకెళ్ళిపోయేవాళ్ళుంటారు. ఓకే. ఏదైనా ప్లగ్గులు పెడితే ప్లగ్గులు పీక్కెళ్ళిపోయి అమ్ముకునేవాళ్ళుంటారు. బికాస్ మన కంట్రీలో అట్లా ఉంది కాబట్టి, ఏదైనా చెయ్యాలి అన్నా కూడా, ఇంత పాపులేషన్ ఉంది, ఏదైనా చెయ్యాలి అన్నా కూడా దాన్ని కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకోరు. మీరు నమ్మరు. ఏదైనా ఫ్రీగా వస్తుంది అని చెప్పగానే వాళ్ళకి అవసరం లేకపోయినా అన్నెసరీ యూజ్ చేసుకుంటారు. యెస్. అలా పాడవుతున్నవున్నాయి. ఇటు మన దగ్గర. ఎవరైనా సరే ఎప్పుడు గూడా, నేనొక పొలిటీషియన్‌తో మాట్లాడా, చాలా హై లెవెల్ పొలిటీషియన్‌తో. "ఎవరు డాక్టర్ సాబ్, సె 7 సీటర్ ఆటోలో 7 మెంబర్స్ కూర్చోవాలి అన్న విషయం పబ్లిక్‌కి తెలీదా? 25 మెంబర్స్ కూర్చుంటారు. వాడికి పోలీస్ పట్టుకుంటేనే ప్రాబ్లమా? వానికి తెలీదా?" అని. "ఇట్లాంటోళ్ళ కోసం మనం ఎందుకు ఆలోచించాలి డాక్టర్ సాబ్" అన్నాడు. నాకొక్కసారి నిజం, 25 మెంబర్స్ 7 సీటర్ ఆటోలో కూర్చోకూడదే. కరెక్టే గదా ఆయన చెప్పింది. అంటే ప్రజలకే ఆ నియత్ లేనప్పుడు మేమెందుకు ఉండాలని వాళ్ళు కూడా తయారయ్యారు. ఓకే. ప్రజలకే అది లేనప్పుడు 4 సీటర్ ఆటోలో 20 మెంబర్స్, 15 మెంబర్స్ ఎక్కేసేసి వాళ్ళు చేసుకుని, వాళ్ళు ఫాలో అయితే రూలు, మేము ఫాలో కాకపోతే రూల్ కాదా అనేటట్టుగా మాట. సో, 2 రకాలుగాను ప్రజలలో మార్పు రావాలి, అటు గవర్నమెంట్స్‌లో మార్పు రావాలి. దీన్ని తెలుసుకోవాలంటే మానసికంగా ఎదగాలి. చిన్న డబ్బు లెక్కలు వేసుకున్నన్ని రోజులు ఇలాగే ఉంటాం. యెస్. డబ్బు లెక్కలు, నా దగ్గర డబ్బుంటే నేను ఏదైనా కొనొచ్చు ఈ రోజుల్లో. ఎవడినన్నా కొనొచ్చు. ఏ పొలిటికల్ దాన్నన్నా కొనొచ్చు. ఏదైనా చేయొచ్చు అనే స్టేజ్‌లో ఉన్నాం. సో, డబ్బు లెక్క మారాలి. డబ్బుని ఎంత అలా దూరం పెట్టగలిగితే అంత బావుంటుంది. వెరీ హార్డ్.